ఉదయకాల సమయంలో మన ఆరాధనకు సహాయకరంగా మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని ఆరాధనలో ముందుకు సాగిపోదాం. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. రెండవ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 9వ అధ్యాయము 1వ వచనం. చూడండి. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనను కలడాయని దావీదు అడిగెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళరా ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు యోనాతాను కుటుంబంలో ఎవరైనా ఉన్నారా, ఉంటే వారికి నేను ఉపకారం చేయాలి, ఉంటే వారికి నేను మేలు చేయాలి, కాబట్టి ఎవరైనా ఉంటే విచారించి సమాచారం నాకు తెలియపరచండి అని చెప్పి దావీదు రాజు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే ప్రియులరా, ఈ యోనాతాను ఎవరు అని మనం ఆలోచన చేస్తే, యోనాతాను సౌలు కుమారుడు. ఎవరు యోనాతాను? సౌలు కుమారుడు. సౌలు కుమారుడు అయితే సౌలు ఎవరు అంటే సౌలు కూడా రాజే. ఈ రాజైనటువంటి సౌలు మరి దావీదుకి ఏమన్నా సన్నిహితుడా అంటే కాదు, దావీదుకి శత్రువు. అర్థమవుతుందా? ఈ యొక్క సౌలు దావీదుకి శత్రువుగా ఉన్నాడు. దావీదును ఎన్నో మార్లు చంపాలని, దావీదు కుటుంబానికి సౌలు కుటుంబానికి ఎంతో విస్తారమైనటువంటి యుద్ధాలు, విపరీతమైనటువంటి యుద్ధాలు ఎన్నో జరిగిన సందర్భాలు దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే అక్కడ సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరుగుతూ ఉంది. బహుకాలము, ఎన్నో సంవత్సరాలుగా సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి శత్రుత్వం ఉంది. శత్రుత్వం ఉన్న కుటుంబంలో వారికి మేలు చేయాలని ఎవరైనా ఉద్దేశిస్తారా? విరోధులకు ఉపకారం చేయాలని, శత్రువులకు ఉపకారం చేయాలని, శత్రువులకు మేలు చేయాలని కదా. ఒకానొక సమయంలో సౌలు ఏం చేశాడు అంటే, చూడండి, 1వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. 18వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట చదువుకుందాం. ఏం చేశాడు సౌలు అంటే, మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున 10వ వచనం చదువుతున్నావా? 18:10 చదువు. 1 సమూయేలు. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగన వీణ చేత పట్టుకుని వాయించెను. 18:10 చదువయ్యా. 18:10. 2వ సమూయేలు చదువుతున్నట్టున్నాం. 1 సమూయేలు 18:10. సారీ 19:10 చదువు. 19:10 చదువు. అలాగున దావీదు తప్పించుకొని 10
సౌలు ఒకే దెబ్బతో సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుచున్న తాత్పర్యం కలిగి ఈట విసిరెను అనే మాట మనం చూస్తా ఉన్నాం. సౌలు ఏం చేశాడంటే ఒక్కసారిగా ఈటతో దావీదును పొడిస్తే ఆ వదిన గోడలో దిగిపోవాలి, ఒక దెబ్బలో చచ్చిపోవాలి అన్నట్టుగా అంత క్రోధం అంత కోపంతో దావీదు మీద ఈట విసిరిన వాడుగా ఉన్నాడు. చూసారా, దావీదుని చంపాలని సౌలు ఎంత ప్రయత్నం చేశాడో, దావీదుని పతనం చేయాలని, దావీదుని హతమార్చాలని, దావీదు పట్ల సౌలు కలిగి ఉన్నటువంటి ఆ విరోధ భావాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఎవరైనా విరోధికి శత్రువుకి ఉపకారం చేయాలని చూస్తారా? కానీ ఇక్కడ శ్రేష్టమైనటువంటి మాట మనం చదువుతూ ఉన్నాం. ఏమంటున్నాడు అంటే, దావీదు యోనాతానును బట్టి నేను వారికి ఉపకారం చేయాలి, వారి కుటుంబీకులకు ఉపకారం చేయాలి, నేను మేలు చేయాలి అంటున్నాడు. ఇది దేవుని మనస్సు. అందుకే దేవుడు దావీదును హృదయానుసారుడు అన్నాడు. శత్రువులను ప్రేమించే తత్వం, శత్రువులను మరి ఆదుకునేటటువంటి తత్వం, శత్రువుల పట్ల ప్రేమను కనపరిచేటటువంటి తత్వం, శత్రువులను ఆదరించే తత్వం, శత్రువులకు ఆశ్రయం ఇచ్చేటటువంటి తత్వం, శత్రువులకు తన యొద్దనే తన బల్ల యొద్దనే భోజనాన్ని సిద్ధపరిచేటటువంటి తత్వం. ఈ యొక్క తత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు దావీదు తన జీవితంలో కలిగి ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి లక్షణాలకు సాదృశ్యంగా కనబడుతూ ఉంది. అలాగైతే దావీదుకు శత్రువులైనటువంటి వారి పట్ల దావీదు ఏం చేస్తూ ఉన్నాడు? నేను ఉపకారము చూపాలి అని అంటూ ఏం చేశాడు అంటే, ఆ కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని అడిగితే అక్కడ ఉన్నవారు ఇలాగ సమాధానం ఇచ్చారు. ఏమన్నారు? 4వ వచనంలో లేదా 3వ వచనంలో, రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడుగుగా, శివ యోనాతానుకు కుంటికాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడు, రాజుతో మనవి చేసెను. ఎవరున్నారంట? కుంటికాళ్ళు గల ఒకడు ఉన్నాడు. యోనాతానికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుంటికాళ్ళు కలిగినటువంటి కుమారుడు యోనాతానికి ఉన్నాడు. ఎక్కడున్నాడు అని మనం చూస్తే చూడండి, అక్కడ రాజు అడిగాడు 4వ వచనంలో. ఏమన్నాడు? అతడు ఎక్కడున్నాడని రాజు అడుగుగా, శివ చిత్తగించుము, అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడున్నాడు? లోదెబారులో ఉన్నాడు. లోదెబారు ఎండిన ప్రాంతం, ఎండిపోయినటువంటి పరిస్థితి, చిగురించలేనటువంటి పరిస్థితి, మోడుబారినటువంటి జీవితం, కుంటి కాళ్ళు కలిగినటువంటి జీవితం కదా. ఎంత దయనీయమైనటువంటి దిగజారిన స్థితిలో ఉన్నాడు ఈ యొక్క మెఫీబోషెతు అని మనం చూస్తే, దావీదు ఆ మాట వినగానే ఏమన్నాడు చూడండి. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదెబారులోనున్న అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంటున్న అతనిని రప్పించెను అనే మాట మనం చూస్తాం. వెళ్ళండి, మీరు వెళ్ళి ఆ మెఫీబోషెతును తీసుకొని రండి, నా ఎదుగు తీసుకొని రండి అని చెప్పి మనుషులను పంపించి ఆ మెఫీబోషెతును తీసుకొని ఆ రాజనగరకు పిలిపించిన సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఇలా ఉండగా ఇప్పుడు మెఫీబోషెతు ఎలా ఉన్నాడు అంటే, మెఫీబోషెతు ఎంతో భయంతో ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే దావీదు రాజు కదా, దావీదుకి సౌలుకి అంటే మెఫీబోషెతు తాతకి అలాగే దావీదుకి ఏం జరుగుతూ ఉన్నాయి? యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళిద్దరూ శత్రువులుగా ఉన్నారు. వారిద్దరి మధ్య పోరాటం ఎంతో ఎక్కువగా సాగిపోతూ ఉంది. ఇప్పుడు సౌలు చనిపోయాడు, యోనాతాను చనిపోయాడు, ఇప్పుడు అందరూ చనిపోయారు. ఇక శత్రుశేషం ఉండకూడదు.
మరి రాజులు ఏం చేస్తారంటే శత్రుశేషం ఉంచరు. ఎందుకంటే శత్రుశేషం ఉంటే ప్రమాదం అని దేశానికి. శత్రువులు లేకుండా వారిని ఏం చేస్తారు? సంహరిస్తారు. అది రాజనీతి. అలాగైతే దావీదు ఏం చేశాడు అంటే పిలిపించినప్పుడు యోనాతాను అనుకున్నాడు, అయ్యో నేను ఒక్కడినే కుంటివాడిని, నాకు ఏ ఆధారం లేనటువంటి వాడిని, నన్ను కూడా చంపేస్తాడు, శత్రుశేషం ఉంచడు అని భయపడుతున్నాడు మెఫీబోషెతు. చూడండి ఇక్కడ 7వ వచనంలో మనం చూస్తే అందుకు దావీదు అంటున్నాడు, నీవు భయపడవద్దు. ఏమంటున్నాడు? నీవు భయపడవద్దు. భయపడుతున్నాడు. ఎందుకు అంటే నన్ను కూడా చంపేస్తాడేమో, నేను శత్రువుని కదా, శత్రు సంతానం కదా, శత్రువు సంతానంలో ఉన్నటువంటి దీనస్థితిలో ఉన్నవాడిని కదా, నన్ను కూడా చంపేస్తాడు అని భయపడుతూ ఉన్నప్పుడు ఇప్పుడు దావీదు అంటున్నాడు, నీవు భయపడవద్దు. నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పిస్తాను. చూసారా ఏమంటున్నాడు? శత్రువు మనవుడైనటువంటి మెఫీబోషెతుతో దావీదు మాట్లాడుతున్నాడు, నువ్వు భయపడద్దు. నీకు ఏ స్వాస్థ్యం అయితే రావాలో, నీవు ఏ స్థితిలో అయితే ఉండాలో ఆ స్థితిలో నేను నిన్ను ఉంచుతాను, నీ స్వాస్థ్యాన్ని నీకు ఇప్పిస్తాను, నీ ఆస్తిని నీకు ఇప్పిస్తాను, నీకు క్షేమం కలిగిస్తాను అని చెప్తూ తనకు ఒక భరోసా లేదా తనకు ఆదరణకరమైనటువంటి లేదా తన జీవితంలో ఒక శ్రేష్టమైనటువంటి స్థితిని కలిగించడానికి తను పురుకొల్పుతున్నటువంటి మాటలు మనం దావీదు జీవితంలో మనం చూస్తా ఉన్నాం. అలాగైతే ప్రియులరా ఈ మాట కూడా మనం చదువుకుందాము. ఆ మాట అన్నాడు, నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పిస్తాను. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, నీ స్వాస్థ్యాన్ని నేను నీకు ఇస్తాను, నేనేమి చేయను, నీకు హాని చేయను, నీకు అపకారం చేయను అని చెప్పి అన్నప్పుడు 8వ వచనంలో అంటాడు, ఇప్పిత్తును అన్నాడు, మరియు నీవు సదాకాలము నా బల్ల యొక్కనే భోజనము చేయదు అని సెలవీయగా. ఏమంటున్నాడు? తన ఆస్తిని తనకి ఇప్పించడం మాత్రమే కాదు, రాజు భోజనపు బల్లలో పాలు పొందేటటువంటి గొప్ప భాగ్యాన్ని ఇస్తా ఉన్నాడు. ఎక్కడున్నాడు ఈ మెఫీబోషెతు అంటే ఎండిన స్థలంలో ఉన్నాడు. అంటే ఎండిపోయిన స్థితి, ఆదరణ లేని నిరాదరణకు గురైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఎవరు ఆదరించలేని స్థితి, బాధకరమైన స్థితి, దీనకరమైన స్థితి, దారిద్ర్య రేఖలో దిగువనున్నటువంటి స్థితి, కాళ్ళు లేని కదలలేని పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి మెఫీబోషెతు జీవితంలో ఒక చిగురుచ్చినటువంటి ఒక పచ్చదనంతో కూడినటువంటి జీవితాన్ని దావీదు ఇవ్వడానికి ఇష్టపడి తనను రాజనగరకు పిలిపించాడు. రాజనగరంలో పిలిపించుకొని తన స్వాస్థ్యాన్ని తనకి ఇప్పిస్తానంటున్నాడు. సదాకాలము రాజు భోజనపు బలలో భుజించేటటువంటి గొప్ప భాగ్యాన్ని మెఫీబోషెతుకి ఇస్తున్నాడు. అలాగైతే అలా ఆ మాట చెప్పగానే మెఫీబోషెతు యొక్క హృదయం ఎలా ఉంది, మెఫీబోషెతు యొక్క ఆలోచన ఎలా ఉంది, మెఫీబోషెతు యొక్క విధానం ఎలా ఉంది అని మనం చూస్తే 8వ వచనంలో అతడు నమస్కరించి ఏం చేస్తా ఉన్నాడు? అతడు నమస్కరిస్తా ఉన్నాడు. ఎవరతను నమస్కరిస్తా ఉంది? ఎవరు చెప్పాలి? ఎవరు నమస్కరిస్తుంది? సౌలు మనవుడు, యోనాతాను కుమారుడు మెఫీబోషెతు దావీదుకి ఏం చేస్తా ఉన్నాడు? నమస్కరిస్తా ఉన్నాడు. నమస్కరించి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడనకు నేను ఎంతటి వాడను. ఏ భావం కలిగి ఉన్నాడు?
తగ్గింపు భావం కలిగి ఉన్నాడు, కృతజ్ఞతాభావం కలిగి ఉన్నాడు. తన స్థితిని గుర్తించి, తన యొక్క పరిస్థితిని గుర్తించి, అయ్యో నేను నీ శత్రువు కుమారుడి కదా, అయ్యో నా స్థితి ఎండిపోయిన స్థితి కదా, నా స్థితి కదలలేని స్థితి కదా, నేను ఏ ఆధారం లేని నిరాధారణకు గురైనటువంటి వాడను కదా, చచ్చిన కుక్క వంటి జీవితాన్ని కలిగి ఉన్న నాకు నువ్వెంతో ఉపకారం చేశావు, ఎంతో ఉపకారం చేశావు. రాజనగరకు పిలిపించావు, రాజనగరులో నిరంతరము నిత్యత్వము భోజనపు బల్లలో పాలు పొందే భాగ్యాన్ని ఇచ్చావు. నేను పోగొట్టుకున్న నా స్వాస్థ్యాన్ని నాకు తిరిగి ఇచ్చావు. ఇంతగా నీవు నా పట్ల దయచూపుటకు లేదా కృప చూపుటకు, ఉపకారము చేయుటకు నేను ఎంతటి వాడను అంటున్నాడు. చూసారా ఎంత మనస్సు కలిగి ఉన్నాడు. అలాగైతే మనం ఆలోచన చేస్తే, అవునులేండి ఆ దినాల్లో దావీదుకి వారి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు మనకేంటి, దానివల్ల మనకు ప్రయోజనం ఏంటి అని ఆలోచన చేస్తున్నారా? అలాగైతే రండి మనం కూడా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి 10వ వచనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆగయ్య అక్కడ ఎలాంటి వారు అంటే మనం దేవునికి మనం కూడా ఎలాంటి వారము? శత్రువులమై ఉన్నాము. దేవునికి మిత్రులం కాదు, దేవునికి శత్రువులమై ఉన్నాము. దేవుని మీద తిరుగుబాటు చేసిన వాళ్ళమై ఉన్నాము. అందుకే యెషయా గ్రంథంలో అన్నాడు కదా ఒక మాట, మొదటి అధ్యాయంలో, యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో చూడండి 2వ వచనంలో ఒక మాట చదువుకుందాం, లేదా మొదటి వచనమే చదువుకుందాం. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియకుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి ఉన్నాను, వారు నా మీద తిరగబడి ఉన్నారు. చూసారా, ఇక్కడ దేవాతి దేవుడే అంటున్నాడు. ఏం చేస్తున్నాం మనం? దేవునికి తిరుగుబాటు చేశాం. ఆది కాండంలో మనం చూస్తే దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవునికి తిరుగుబాటు చేసి దేవునికి శత్రువులుగా జీవిస్తా ఉన్నాం. మన పరిస్థితి ఎలా ఉంది అంటే మనం కూడా దేవునికి శత్రువులుగా ఉన్నాము. శత్రువులుగా ఉంటూ అంత మాత్రమే కాదు, ఈ లోక సంబంధమైనటువంటి పాపములో జీవిస్తూ ఉన్నాము కదా. మనం కూడా కదలలేని స్థితిలో ఉన్నవారమే. కీర్తనల గ్రంథం 36వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి ఒక మాట మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. కీర్తనలు 36వ అధ్యాయం 12వ వచనం. 12 అదిగో పాపము చేయవారు పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. చూసారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నట్లయితే పాపము చేయవారు ఎలా ఉన్నారంట? పడి ఉన్నారు, కదలలేకుండా. అంటే కుంటి స్థితి అన్నమాట అది. మెఫీబోషెతు 2 కాళ్ళు లేని కుంటివాడు. అలాగే మనం కూడా పాపం వలన కుంటితనంలో ఉన్నవారము. అదిగో మెఫీబోషెతు దావీదుకు శత్రువుగా ఉన్నాడు. మనం కూడా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి దేవునికి శత్రువులుగా జీవిస్తూ ఉన్నాము. అలాగైతే మెఫీబోషెతు ఆ స్థితిలో ఉన్నటువంటి మెఫీబోషెతు మరణానికి పాత్రుడైతే మనం కూడా పాపము వచ్చు జీతము మరణమై ఉంటుండగా మనం కూడా మరణానికి పాత్రులమే. అలాంటి మనలను దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే మనకు ఉపకారం చేయను ఉద్దేశించాడు కదా. మనకి ఉపకారం చేయను ఉద్దేశించాడు, మనలను రక్షించ ఉద్దేశించాడు, మనకు మేలు చేయ ఉద్దేశించాడు. మనం పోగొట్టుకున్నటువంటి ఆ స్థితిని తిరిగి మనకి ఇవ్వడానికి నిర్ణయించాడు.
కదా. అలాగే ఆయన రాజనగరంలో, ఆ పరలోక పట్టణంలో మనం కూడా ఆయనతో ఉండే గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఇదిగో ఆయన భోజనపు బల్ల యొద్ద సదాకాలం భుజించే గొప్ప భాగ్యాన్ని మనకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అంత మాత్రమే కాదు, ఇలాగూ దేవుడు మన పట్ల కూడా మనం పోగొట్టుకున్న స్వాస్థ్యాన్ని మనకి ఇచ్చాడు, ప్రభుతో సహవాసాన్ని మనకి ఇచ్చాడు. ఆయన భోజనపు బల్ల యొద్ద ఆయనతో కలిసి భుజించే గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చినవాడుగా ఉన్నాడు. చూసారా, ఎంత గొప్ప శ్రేష్టమైన అర్హత లేదు, యోగ్యత లేదు, ఎన్నిక లేదు, మరణానికి పాత్రమైనటువంటి మన పట్ల దేవుడు ఎంత దయ చూపించాడు, ఎంత కృప చూపించాడు, ఎంత కనికరాన్ని మన పట్ల కనపరిచాడు. అందుకే ఆ కలవరి శిలువలో దేవుడు, దేవాతి దేవుడు మన కొరకు ఆయన అదిగో మరణించాడు. ఆ మాట మనం చూస్తాం కదా. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే అక్కడ మనం చదువుకుందాం. చూడండి, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. చూసారా ప్రియులారా, దావీదు చనిపోలేదు కానీ, దావీదు ప్రాణం పెట్టలేదు కానీ, దావీదు ఉపకారం చేశాడు. కానీ దేవాది దేవుడు మన కొరకు ఏం చేశాడంటే ఆయన మన కొరకు చనిపోయాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు కలవరి శిలువలో తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు, మన కొరకు ఆ కలవరి శిలువలో పలు శ్రమలను మన కొరకు భరించాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే, మనము శత్రువులమై ఉండగానే, అదిగో దేవుని ఉగ్రతకు పాత్రలమై అర్హత లేని, యోగ్యత లేని, నిత్య నాశనానికి, నిత్య నరకానికి, నిత్య మరణానికి పాత్రమైనటువంటి మనలను విడిపించడానికి మన పాత్రను ఆయన తీసుకున్నాడు. ఆ కలవరి శిలువలో మన కొరకు ఆయన అప్పగించబడ్డాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టి, ఆయన ప్రాణం పెట్టుట ద్వారా, మరణించడం ద్వారా, పాప క్షమాపణ మనకు కలిగించడం ద్వారా ఈరోజు మనం ప్రభు యొద్దకు ఇలా చేరగలిగాం, ప్రభు బల్ల యొద్దకు చేరగలిగాం. ఇట్టి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు మెఫీబోషెత్ అంటున్నాడు, ఏమంటున్నాడు? అయ్యో, చచ్చిన కుక్క వంటి నాయడల ఈ యొక్క కృప చూపుటకు నేను ఎంతటి వాడను. అదే కదా ఆయన అన్నది. ఏమన్నాడు? 8వ వచనంలో అతడు నమస్కరించి ఏం చేస్తా ఉన్నాడు? నమస్కరించి, మనం చూస్తాం కదా, రండి ఆయన సన్నిధిని నమస్కరించి సాగిలపడదుము అనే మాట కీర్తన గ్రంథంలో మనం చూస్తాం కదా. అలాగైతే ఇక్కడ ఇతను ఏం చేస్తా ఉన్నాడు అంటే నమస్కరించి చచ్చిన కుక్క వంటి, అంటే నేను ఎలాంటి వాడిని అంటున్నాడు? చచ్చిన వాడనయ్యా, నేను చచ్చిన వాడను, నాలో ఏమీ లేదు, నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడునైనటువంటి నేను ఎంతటి. ఇది నా ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు కలవరి శిలువలో ఆయన చేసినటువంటి ఆ గొప్ప ప్రాణత్యాగాన్ని బట్టి, ఆయన మనకిచ్చినటువంటి గొప్ప రక్షణను బట్టి, ఆయన మనకిచ్చినటువంటి గొప్ప స్వాస్థ్యాన్ని బట్టి, ఆయన మన కొరకు, మన పాపముల కొరకు ఆయన ప్రాయశ్చిత్తార్థముగా అప్పగించబడి మనకిచ్చినటువంటి ఈ ఉన్నతమైన గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభువుని మనం ఎలా ఆరాధించగలుగుతున్నాం? హృదయమారా నమస్కరించి అయ్యా, నేనే పాటి వాడును, నా ఎడల దయచూపుటకు నేనే పాటి వాడును, నా కొరకు ఆ కలవరి శిలువలో నీవు ప్రాణం పెట్టుటకు నేనే వాటి వాడును, నేను ఎంతటి వాడునయ్యా అనే ఒక ఆ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభావంతో ఆయన సన్నిధిలో, ఆయన బల్ల యొద్ద మనము సాగిలపడి నమస్కరించి ఆయన ఆరాధించగలుగుతున్నావా? మెఫీబోషెత్ అంటున్నాడు, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నువ్వు దయచూపుటకు ఎంతటి వారమండి మనం. అందుకే కీర్తనకారుడు అంటాడు,
నీవు మానవుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు, మనం ఏ పాటి వాడు, మన జీవితం ఎంత, మన ఆయుష్ ఎంత, మన పరిణామం ఎంత, మన ఉనికి ఎంత అని మనం ఆలోచన చేస్తే మనం ఏ పాటి వారు. ఈ హృదయంతో, ఈ ఆలోచనతో ప్రభు వైపు ఒక్కసారి చూస్తూ ప్రభు అన్నాడు కదా, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని, ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మన స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ, నీవు ఏ స్థితిలో నుండి పిలువబడితేవో ఆ స్థితిలో ప్రభువుని జ్ఞాపకం చేసుకుని హృదయమారా ప్రభువుని ఆరాధించగలిగేటటువంటి ఆ శ్రేష్టమైనటువంటి స్థితిని మనం కలిగి ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేద్దాం. మనము సాగిలపడి నమస్కరించి ఆరాధించే వరకు మన హృదయాలను కృమ్మరించి హృదయమారా, అందుకే ఆయన అన్నాడు, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. నిజంగా ఆత్మతో సత్యంగా ప్రభు కార్యాన్ని గుర్తు చేసుకొని ఆయన శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అర్హత లేని మనకు అర్హతనిచ్చిన ప్రభువుని జ్ఞాపకం చేసుకుని ప్రభువుని ఆరాధించగలుగుతున్నామా అనే విషయాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. అలాగూ ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆరాధనలో ముందుకు సాగబద్దులమైనా, అలాగే పరిశుద్ధాత్మ ఆధీనంలో ముందుకు సాగిపోదాం.